కరెక్ట్గా మేమందరం కూడా అది ఎప్పుడో 10 గంటలకు ఎప్పుడో జరిగినట్లుంది, అంతే. 10 గంటలకు 10:30కు జరిగింది అది. మాకు 11:30 1:30 మధ్యలో మాకు తెలిసింది. అప్పటికి రవీంద్రనాథ్ రెడ్డి గారు మేయర్గా ఉన్నారు. ఇంకా వస్తాడనే ఆశ ఉండింది. చాలామంది ఏదో వస్తున్నాడు, ఏదో బైక్ పాస్లో పోయినాడు, ఇట్లా పోయినాడు, అట్లా పోయినాడు చెప్పినారు. కానీ రవీంద్రనాథ్ రెడ్డి గారు, మేము అందరం కడప నుంచి మేము కార్లు వేసుకొని, మాకు స్కార్పియో ఉండే, అది ఆత్మకూరు అనుకుంటాం, ఆ పావురాల గుట్ట, ఆ అడవిలోకి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత మేము, రవీంద్రనాథ్ రెడ్డి గారు, తర్వాత శ్రీకాంత్ రెడ్డి గారు అందరం కూడా వెళ్ళాము. చాలా దూరంగా వెళ్ళాము, తాగడానికి నీళ్ళు కూడా లేవు. కానీ వెతుక్కుంటూ వెళ్ళాం. వస్తాడు, ఖచ్చితంగా వెనక్కి వస్తాడనే నమ్మకం మాకు ఉండింది. కానీ నిజంగా అది ఒక దురదృష్టం కాదు, చాలా జీవితంలో ఒక మరుపురాని సంఘటన. ఎందుకంటే